మొంతా ఎఫెక్ట్ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జీహెచ్ఎంసీ లిమిట్స్ లో సైతం ఎడతెరిపి లేకుండా ముసురు కురుస్తోంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం నగరంలో అనేక ప్రాంతాల్లో కురుస్తూ ఉండటంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నగరంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వెస్ట్ జోన్ ఒకటి కాగా వర్ష ప్రభావం వెస్ట్ జోన్ లో సైతం ఎక్కువగానే కనిపిస్తుంది. దీంతో పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ చిక్కులు ఏర్పడుతున్నాయి. మరి వర్షం దాటికి ఏర్పడుతున్న ట్రాఫిక్ చిక్కులను పోలీసులు ఏ విధంగా క్లియర్ చేస్తున్నామంటున్న వెస్ట్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్ తో మా ప్రతినిధి రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. మొంతా తుఫాను ఎఫెక్టివ్ ప్రభావంతో తెలంగాణలో సైతం విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ మహానగరంలో నేడు ఉదయం నుంచే భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం సైతం వర్షం అనేక ప్రాంతాల్లో కురుస్తోంది. అయితే వర్షాలు కురుస్తూ ఉండడంతో హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో కూడా మరీ ముఖ్యంగా వెస్ట్ జోన్లో రోడ్లన్నీ కూడా చిత్తడిగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ జామ్లు ఎక్కువగా ఏర్పడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. మరి వీటన్నిటికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ట్రాఫిక్ ఇబ్బందులు అనేవి తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో ట్రాఫిక్ ఏసీపీ, వెస్ట్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్ గారు ఉన్నారు. సార్, ఇటు మొత్తం మొంతా తుఫాన్ ప్రభావం అనేది హైదరాబాద్లో కూడా ఉంది. మొత్తం అంతా ఉదయం నుంచి కూడా వర్షం కురుస్తోంది. ముఖ్యంగా వెస్ట్ జోన్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. ట్రాఫిక్కి సంబంధించి ఏమాత్రం తేడా వచ్చినా సరే ట్రాఫిక్ జామ్లు ఇబ్బందికరంగా ఉంటాయి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్ ఉంది సార్ వెస్ట్ జోన్లో? మీరు వెస్ట్ జోన్ అంటే పర్టికులర్గా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, ఇది కీలకమైన ప్రాంతం. ఇది ఇక్కడ అంటే ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది. జనరల్గా విఐపీస్ కాకుండా ముఖ్యమైన అందరూ కూడా ఇంపార్టెంట్ రెసిడెన్సెస్ అని ఏడనే ఉంటే మన బిజినెస్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 కానీ, అదేవిధంగా 10 కానీ, 12 కానీ, అదేవిధంగా 45 మన బీఈబీ ఉంటుంది, రోడ్ నెంబర్ 82, రోడ్ నెంబర్ 92, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ పాయింట్స్. అదేవిధంగా మీ కృష్ణానగర్, పంజాగుట్ట, మైత్రివనం, తర్వాత కేసీపీ, ఈ రాజ్భవన్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్. ఇక్కడ వాటర్ కనుక వాటర్ అంటే మార్నింగ్ చూస్తున్నారు మీరు, కంటిన్యూగా రెయిన్ పడుతుంది. సిపి గారు అటువంటి సజ్జనార్ సార్, అదేవిధంగా మా జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ గారు, ఇద్దరు కూడా వాళ్ళ ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాం. చెప్పారు మాకు ఆఫీసర్స్ అందరూ కూడా రోడ్డు మీద ఉండాలా, విజిబుల్ పోలీసింగ్ ఉండాలా. పర్టికులర్గా ఈ రెయిన్ టైంలో మనకి ఎక్కడైనా వాటర్ లాగింగ్ అయితే మన హైడ్రా, అదేవిధంగా జిహెచ్ఎంసీ అఫీషియల్ పెట్టుకొని మనం ఈ వాటర్ లాగింగ్ పాయింట్ని ఎప్పటికప్పుడు మనం క్లియర్ చేసుకుంటూ ఉండాలా. ఆ వాటర్ ప్రాపర్గా పోయేటట్టు చూసుకోవాలి. లేకపోతే మనం యాక్టివ్గా లేకపోతే అవి వర్షంలో మనం వాటర్ కనుక అవి లాగ్ అయినట్టయితే మన ట్రాఫిక్ ఇష్యూ వస్తుంది. అవి కాకుండా ఇప్పటివరకు అయితే మేము ఏమి కాకుండా చూసుకుంటున్నాం. పర్టికులర్గా మీరు చూసారు మాసప్ ట్యాంక్ కానీ, అదేవిధంగా మహావీర్ హాస్పిటల్ అని కొన్ని డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయి. మీకు గతంలో లేదు కంటే కూడా చాలా మెరుగైంది ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మన కేసీపీ పాయింట్ చూసుకుంటే కూడా అక్కడ మనం చాలా ఈ ప్రభుత్వంలో మనం అండర్ గ్రౌండ్ పిట్స్ తవ్వడం జరిగింది. ఇట్లాంటి రెయిన్ వచ్చినప్పుడు అవి కంపల్సరీ ఆ వాటర్ పోతుంది. సడన్ పోరింగ్ తప్పితే అదర్వైజ్ ఈ కంటిన్యూస్ రెయిన్ ఉన్నప్పుడు ఆ వాటర్ దాంట్లోకి వెళ్ళిపోవడం వల్ల మనకి వాటర్ లాగింగ్ అయితే ఏం కావట్లేదు. అవి కట్టడం వల్ల మన రాజ్భవన్ ముందులు కానీ, అదేవిధంగా మన ఇమేజ్ హాస్పిటల్ ఉంటుంది మన పంజాగుట్ట నుంచి టువర్డ్స్ మైత్రివనం వైపు, అవన్నీ కూడా అవి ప్రాపర్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు హైడ్రా అఫీషియల్స్. అదేవిధంగా అందరం కలిసి హైడ్రా, అదేవిధంగా జిహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసు, అదేవిధంగా దీనికి ట్రాఫిక్ పోలీసు కూడా సపోర్ట్ చేయమని లా అండ్ ఆర్డర్ నుంచి కూడా స్పెసిఫిక్గా సిపి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా అత్యవసరమైనప్పుడు మనం మెట్రో కింద చాలామంది వర్షం అవుతుంటే ఆగుతుంటారు. మన మెట్రో పిల్లర్స్ ఉంటాయి, వాటి కింద ఆగొద్దని మేము అందరినీ కూడా మీ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే మీరు ఆగడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. దయచేసి మీరు ఒక రెయిన్ కోట్స్ కానీ, లేకపోతే ఈ వర్షం టైంలో కొద్దిగా ప్రయాణాన్ని తగ్గించుకోవడం కూడా చేసుకుంటే మంచిది. ఎందుకంటే అత్యవసరం అయితే తప్పితే, లేకుంటే అన్నెసెసరీగా రోడ్స్ మీద రావద్దు. మీకు తప్పనప్పుడు రావాలి, ఎవరైనా రాక తప్పదు. కానీ అది గమనించుకొని ఏ టైంలో మనం కూడా రెయిన్ అలర్ట్ ఉన్నది, ఆ బేసింగ్ అండ్ రెయిన్ అలర్ట్ ఏ టైంలో వాటర్ పవరింగ్ ఎక్కువ ఉంటుందో చూసుకొని ఆ టైంలో బయటకు రాకుండా ఉండడం ఉత్తమని మేము సూచిస్తాను. మీరు వాస్తవానికి రెగ్యులర్గానే నార్మల్ డేస్లో కూడా ఇటు బేగంపేట నుంచి కావచ్చు, ఖైరతాబాద్ నుంచి, అలాగే పెన్షన్ ఆఫీస్ నుంచి, ఆ 3 మార్గాల్లో నుంచి కూడా వచ్చేటువంటి ట్రాఫిక్ అంతా ఒకవేళ సైబరాబాద్ సైడ్ వెళ్ళాలంటే, మాదాపూర్ సైడ్ వెళ్ళాలంటే ఇటు నాగార్జున సర్కిల్ మీదుగా ఇటు బంజారాహిల్స్ నుంచి ఇటువైపే వస్తూ ఉంటారు. సో ఇప్పుడు వాటర్ అనేది కంటిన్యూస్గా కురుస్తూ, వర్షం అనేది కంటిన్యూస్గా పడుతూ ఉంది. రెగ్యులర్గానే ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతుంటాయి. ఇప్పుడు ఎట్లా సిచ్యువేషన్ ఉంది? వీటన్నిటిని కూడా క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఈ రూట్లో ప్రధానంగా ఎటువంటి జాగ్రత్త? మా జాయింట్ సిపి సార్ జోయల్ డేవ్ సార్ కూడా ఎప్పటికప్పుడు అది పర్యవేక్షిస్తుండు. పర్టికులర్గా మనకి మీరు అన్నది చాలా ఇంపార్టెంట్ వ్యాలిడ్ పాయింట్. మనం బేగంపేట నుంచి నాగార్జున సర్కిల్ అక్కడ దాటంలో ఇమీడియట్గా గ్రేవ్ యార్డ్ ఉంటుంది. అక్కడ మనకి వాటర్ చాలాసార్లు వాటర్ లాగింది. ఆ చట్నీస్ హోటల్ నుంచి పైనుంచి వస్తుంది, హెవీగా వస్తుంది వాటర్. ఆ వచ్చినప్పుడు మనం దాన్ని అక్కడ పర్టికులర్గా హైడ్రాను మా పీపుల్ ఉండి ఎప్పటికప్పుడు అది క్లియర్ చేస్తున్నారు. అదే హైడ్రా వెహికల్ కూడా అక్కడ పెట్టి వాటర్ అవసరమైతే ఇమీడియట్గా పంప్ చేసే ఏర్పాటు చేసినాం. అదేవిధంగా మనకి ఇక్కడ నుంచి అంటే సైబరాబాద్కి ఇట్లే పోతుంది మీరన్న రూట్ ప్రకారం. ఇట్లా బంజారాస్ రోడ్ నెంబర్ 2, 45,
ఈ ఫ్లైఓవర్ నుంచి సైబరాబాద్ పోతుంది కేబుల్ బ్రిడ్జ్ ద్వారా. ఇది చాలా ఇంపార్టెంట్ రోడ్డు. ఈ రోడ్లో ఎక్కడ కూడా ఇష్యూస్ రాకుండా మేము స్పెసిఫిక్గా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ కంటిన్యూస్ వర్షానికి సంబంధించి ఎక్కడెక్కడ ప్రధానంగా ట్రాఫిక్ మూవ్మెంట్ అనేది స్లోగా ఉన్నటువంటి ఆ రూట్స్ని ఏమైనా ఐడెంటిఫై చేశారా? ఇక్కడ పలానా ప్రాంతాల్లో ట్రాఫిక్ మూవ్మెంట్ అనేది చాలా స్లోగా ఉందనేది ఐడెంటిఫై చేయడం జరిగిందా ఇప్పటివరకు? అంటే మనకి ఈ చర్యలు తీసుకోవడం వల్ల కొంచెం ట్రాఫిక్ అయితే ఏమి ఇష్యూ వస్తలేదు, ప్రస్తుతానికైతే వచ్చే అవకాశం ఉంటుంది. పర్టికులర్గా మీరు చూస్తుంటే బీబీ స్టాచ్యూ, పంజాగుట్ట టువర్డ్స్ మైత్రివనం, అది ఎర్రగడ్డ అట్లా పోతుంది. ఆ వెళ్ళే మార్గంలో మనకు పంజాగుట్ట నుంచి మైత్రివనం మధ్యలో మనకి ఆ ఇమేజ్ హాస్పిటల్ బయలేను అక్కడ ఆ ఏరియాలో వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయి. అందుకని అక్కడ మనం పర్టికులర్గా పంజాగుట్ట మెట్రో స్టేషన్ కింద వాటర్ ఉంటుంది. ఆ వాటర్ ఉన్నప్పుడు మా వాళ్ళు ప్రత్యేకంగా నిలబడి ఆ వాటర్లో నిలబడి ధైర్యంగా నిలబడి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇస్తారు వెహికల్స్కి. లేకపోతే అదర్వైజ్ వాటర్ ఉంటే అక్కడ లోపల కింద ఏముందని ప్రయాణికులు పోకుండా స్లో డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. మా వాళ్ళు అక్కడ నిలబడి చూపించడం వల్ల ఫిజికల్గా ఉండటం వల్ల అక్కడ ఏం లేదు, కింద రోడ్ అంతా క్లియర్ ఉందనే ఉద్దేశంతో వెహికల్స్ పోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా ఎన్ఎఫ్సిఎల్ దగ్గర కూడా మా వాళ్ళు వాటర్ లాగైనప్పుడు నిలబడుతున్నారు, హైడ్రా పీపుల్ కూడా నిలబెడుతున్నారు. పెట్టడం వల్ల వాళ్ళకి వాహనదారులకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అయ్యి అక్కడ ఏమీ ఉండలే, అక్కడ ఉన్నారు పోలీస్ అనే నమ్మకంతో వాళ్ళ వాటర్లో నుంచి కూడా వెళ్తున్నారు. సో అది ప్రస్తుతం ఇటు వర్షం అనేది కంటిన్యూస్గా కురుస్తున్నప్పటికీ కూడా ఒకవైపున ట్రాఫిక్ అనేది ఎక్కువగా జామ్ అవ్వకుండా కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. మరోవైపున పబ్లిక్ అత్యవసరమైనటువంటి పనులు ఉన్నప్పుడు మాత్రమే ఇటు ఆఫీసులకు కావచ్చు లేకపోతే వివిధ కార్యకలాపాల మీద ఎమర్జెన్సీ ప్రయాణాలు చేసేవాళ్ళు మాత్రమే ప్రయాణం చేయాలి, కానీ అనవసరంగా రోడ్ల మీదకి వచ్చి ట్రాఫిక్ పరమైనటువంటి చిక్కులు తెచ్చుకోవద్దనేది ఇటు ట్రాఫిక్ పోలీసులు తెలియజేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ అమర్తో రత్నకుమార్, జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి.